హై ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ మ్యాంగో వెరైటీ వచ్చండి గ్రేప్ మ్యాంగో. ఇది డార్మెన్సీ నుంచి మేల్కొని ఆగస్ట్ నెలలో కూడా పిందులు వచ్చింది. ఇది యాక్చువల్లీ అయితే మన మావిడితోనే కాసేది. మరి ఈ మొక్క ఒకటి కొంచెం డార్మెన్సీకి వెళ్ళి మేల్కొన్నట్టుంది. ఈ ఆగస్టు 14-15 తారీఖులకి వచ్చిన పిందులండి ఇవి. ఇది గ్రేప్ మ్యాంగో అని చెప్పేసి గుత్తుల కింద కాస్తాయి. థాయిలాండ్లో పచ్చికాయలని బాగా యూజ్ చేసుకుంటారు. అలాగే మన కేరళలో అయితే వడమాంగా అని చెప్పేసి ఒక రకమైన ఆవకాయ పచ్చడి, అంటే మామిడి పిందిని పిందిలాగే కొయ్యకుండా జీడి పట్టని స్టేజ్లో కాయలు తెంపేసండి. ఆ కాయల్ని కొంచెం నెయ్యి రాసి ఉప్పులో ఊరబెడతారు. ఊరబెడితే బాగా ఒళ్ళిపోయి సగం అవుతాయి ఒక వారం రోజులకి. అయిన తర్వాత తీసుకుని దాన్ని వడమాంగా పికిల్ అని చెప్పేసి కేరళ, గుజరాత్లో కూడా మీకు దొరుకుతాయి. అలా ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారండి. ఎవరన్నా ఆన్లైన్లో ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ చెట్టు మాత్రం కాయలు కాసినప్పుడు చిన్న కాయలు అనమాట అండి. ఓ పెద్ద సైజు గోలి అయినప్పుడు కట్ చేసేస్తారు, కోసేసండి. కొంచెం ఉప్పులో ఊరబెట్టుకుంటారు, నెయ్యి కలిపి లేదా నూనె కలిపి ఉప్పులో ఊరబెడతారు. లోపల ట్యాంక్ పట్టకూడదు. జీడి స్టేజ్లో చిన్న జీడి ప్రారంభమవుతుంది అన్నప్పుడు మాత్రమే దీన్ని కాయలాగా కట్ చేయకుండా ఎలా ఉన్న కాయను అలాగే కొంచెం నెయ్యితో ఉప్పుతో కలిపి ఊరబెట్టుకుంటారండి. ఊరబెట్టిన తర్వాత తీసుకుని సేమ్ మీరు ఎలాగైతే ఆవకాయ పచ్చడి పట్టుకుంటున్నారో అదే విధంగా మీ స్టైల్లో పడతారు. దాన్ని కేరళలో అయితే వడమాంగా పిక్కిల్ అంటారు. అలాగే గుజరాత్లో కూడా కొంతమంది సేల్ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇది నేను కుండీలో పెట్టి పెంచానండి మొక్క. ఇది సీజన్ కాని సీజన్లో రావడం నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంది. ఇలా 2 సార్లు కాస్తే మనకే సంతోషమే, కానీ 2 సార్లు కాస్తుందో లేదనేది ఇంకా చూసి కొన్నాళ్ళు చూస్తేనే కానీ పూర్తిగా నిర్ణయించకూడదు. ఇంకో చెట్టు కూడా ఉంది, అది కూడా చూద్దరు. కానీ ఇదిగోండి, ఈ చెట్టు కూడా కొంచెం ఒక 5-6 గుత్తులు వచ్చినాయి. ఏ గుర్తు వచ్చినా సరే 8-10 కాయలు కంపల్సరీగా ఉంటాయన్నమాట అండి. అది ద్రాక్ష పళ్ళు పాదికి ద్రాక్ష గుత్తు వేలాడితే ఎలా ఉంటుందో అదే రకంగా ఉంటుంది. ఇది కూడా పార్ట్లో కూడా గ్రో చేసుకోవచ్చు. గ్రౌండ్లో ఉంటే ఇంకా మంచిది. గుత్తులు కోస్తారు మీకు థాయిలాండ్లో. అది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎలా ఉంటాయి గుత్తులు. ఈ చెట్టు కూడా లాస్ట్ టైం కాసిందండి, కానీ ఈసారి మాత్రం రెండో క్రాప్లో 2 కాయలే కనపడుతున్నాయి. దీనేమి బంచెస్ రాలేదు ఇంకానే. మళ్ళీ సీజన్లో కాయ వచ్చేది. ఇది మన లాస్ట్ టైం అయితే ఫుల్ కాసింది. ఇది సప్తగిరి నర్సరీ, మీ దుర్గారావు. మా దగ్గర మొక్కలు కొనదలిసిన వారు మా ఫోన్ వీడియోల మీద స్క్రీన్ మీద 2 ఫోన్ నెంబర్లు పెడతామండి. ఆ 2 ఫోన్ నెంబర్లు వాట్సాప్ ద్వారా సంప్రదించి మీకు కావాల్సిన రకాలు 4 మొక్కల దగ్గర నుంచి బుక్ చేసుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపోకి కార్గో సర్వీస్లో పంపడం జరుగుతుంది. కాబట్టి గమనించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెట్టుకోండి. ప్లేస్ ఉన్నవాళ్ళు పెంచుకోవడానికి అనువైన రకాలండి. అన్నీ కూడా మంచి రకాలు. ఇటు టెర్రస్ గార్డెన్కి అటు గ్రౌండ్కి కూడా ఉపయోగపడేలాగా కొన్ని మొక్కలు సెలెక్ట్ చేస్తున్నాం మేము. ఆ రకంగా ఉపయోగపడే మొక్కలు మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మొక్కలు కూడా పెంచండి. నమస్తే అండి, నేను మీ కుప్పాల దుర్గారావుని. మీరు పెట్టుకునే ఆర్డర్లు మా వాట్సాప్ నెంబర్లో పెట్టుకోండి, మీకు పంపించి ఏర్పాటు చేస్తాం. కొంచెం టైం పడుతుంది, లేట్ అయినా కానీ మొక్కలు పంపడం జరుగుతుంది. ఎందుకంటే వాతావరణం మెయిన్, లేబర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండి కొంచెం టైం తీసుకుంటున్నాం. లేట్ అయినా పంపించి ఏర్పాటు అయితే చేస్తాం. నమస్తే, మీ దుర్గారావు.